నమస్తే మామ్స్. సో, నేను మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు. యాక్చువల్లీ లైక్ కర్మ. ఐ బిలీవ్ ఇన్ కర్మ. ఒకవేళ మనం మంచి చేసామనుకోండి, రెండింతల మంచిగా మన దగ్గరికి వస్తది. అదే చెడు చేసామనుకోండి, నాలుగింతలుగా రిటర్న్ కొడతది. సో, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ థాట్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న యాక్చువల్లీ ఒక తమ్ముడు సెక్రటేరియట్ దగ్గర ఎప్పుడు ఒక ఫ్లవర్స్ పట్టుకొని చేత్తో అమ్ముతా ఉంటాడనమాట కుంటుకుంటా. కాలు ఒక కాలు ఉండదు తమ్ముడికి పాపం. సో నేను ఎప్పుడు చూసి నేను ఏదో ఒకటి చేద్దాం అనిపిస్తూ ఉంటుంది. బట్ అక్కడ నాకు స్టాల్కి వెళ్ళాక 1 మినిట్ కూడా టైం దొరకలేదు లిటరలీ. సో ఎప్పుడైనా ఏదైనా చేద్దామన్నా నాకు అది కుదరదు యాక్చువల్లీ. బట్ మొన్న నేను చూశాను. వెళ్తున్నాడు తమ్ముడు కుంటుకుంటా వెళ్తున్నప్పుడు చూసి, తమ్ముడు మన ఏదైనా తింటావా, బాంబులోనే ఇస్తాను అంటే డార్క్ చాక్లెట్ బాంబులోనే ఇచ్చాను. తిన్నాడు. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మామ్స్ ఎక్స్ప్రెస్ చేయలేను ఆ తమ్ముడు కళ్ళల్లో. దాని తర్వాత నుంచి రోజు వచ్చి హాయ్ అన్న, బాయ్ అన్న, బాయ్ అన్న అని చెప్పి ఆప్యాయంగా పలకరిస్తాడు. సో అది చాలే అండి. అండ్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఎప్పుడు రిటర్న్ అయిందంటే నిన్న. సో మన కార్ ఆగిపోయింది రోడ్డు మధ్యలో 1:30కి. సో ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారండి? ఎవరైనా టైం వచ్చి ఎవరి మీద ఇన్వెస్ట్ చేయడానికి అంత ఈ ప్రపంచంలో అవ్వదు. ఇంత ఫాస్ట్ మూవింగ్ వరల్డ్‌లో మన మీద టైం ఇన్వెస్ట్‌మెంట్ ఎవరు చేయరు. అలాంటిది ఒక అన్న క్యాబ్ డ్రైవర్ అన్న మన దగ్గరికి వచ్చి మన కార్ ఉంటది కదా! నేను యాక్చువల్లీ ఒక చిన్న పని మీద దిగాను యాక్చువల్లీ. బట్ కార్ ఆన్‌లోనే ఉంది. సెంట్రల్ లాక్ పడిపోయింది. సో ఎలా చేస్తారు? నాకు తెలీదు. నా దగ్గర అది ఆ శుభ కూడా లేదు. సో ఆ అన్నని పిలిస్తే ఆ అన్న రావడం స్పాంటేనియస్‌గా అన్న వచ్చి దాని తర్వాత మనకి లోపల శుభ పెట్టి అది ఓపెన్ చేయడం అసలు అంతా యాదృచ్ఛికంగా జరిగింది. సో అన్న వచ్చాడు. ఆ అన్నకి ఒక హగ్ ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్పాను. అండ్ ఆ కర్మ అనేది అలా వస్తుంది. మనం మంచి చేస్తే మనల్ని ఎవ్వరు టచ్ చేయలేరండి. లిటరల్లీ ఎవ్వరు టచ్ చేయలేరు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. సో శివయ్య ఉన్నంత వరకు నన్ను ముట్టుకునే మగాడు ఇంకా పుట్టలేదు మామ. ఆయన ఉన్నారు నాకు. దట్స్ ఆల్. ఎవరు ఎన్ని చేసుకున్నా ఐఎమ్ దేర్ అన్నట్టు నాకు శివుడు ఉంటానే ఉంటారు. అండ్ నేను మంచి చేస్తే మంచి జరుగుతుంది. ఒకవేళ చెడు చేస్తే నాకు కూడా చెడు జరుగుతుంది. బట్ గుర్తుపెట్టుకోండి, మంచి చేద్దాం. అందరం మంచే మనం కోరుకుందాం. దట్స్ ఆల్. ఇది ఒక్కటే చిన్నది చెప్దాం అనుకుంటున్నాను. చెప్పేశాను. దట్స్ ఆల్.